వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చినా, లేదంటే విశాఖ మున్సిపల్ స్టేడియానికి ఏదైతే అనగా వైఎస్ఆర్ పేరు తీసేసినా, ఆయన పేరు జనాల గుండెల్లో ఉంది. ఆయన పేరుని ఎవరు చెరపలేరంటూ మన గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అరే దిక్కుమాలిన కోడిగుడ్డు అమ్మన్నాను. కోడిగుడ్లు పెట్టాలి, పొదిగితే కానీ పిల్లతే కోడిని పెట్టలేదు కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాంట్లో తీసేసింది ఏంటి? వైఎస్ఆర్ అనే ఒక పదం, దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అని మార్చిన దానికి కూడా వైఎస్ఆర్ కడప జిల్లా ఏంటి? మధ్యలో ఉందగా వైఎస్ఆర్ కడప జిల్లా, అది తీసేసారని అంటావేంటారు నువ్వు? దిక్కుమాలి. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న పేరుని మధ్యలో కడప అనేది తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెదిలికి దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అది తప్పు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు మాట్లాడతారు నువ్వు? ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నారు, అర్థమైందా? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నారు కదా, మరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా అని అనలేదు కదా, మీరు పెట్టిన పేర్లే కదా. దాంట్లో కొంచెం కరప్షన్ ఉంది, దాన్ని కరెక్షన్ చేశారు అంతే కదా, అంతకు మించే లేదు కదా. ఆ స్టేడియం గురించి అంటారు. అసలు ఎన్టీఆర్ యూనివర్సిటీని నువ్వు తీసేసి వైఎస్ఆర్ దాన్ని ఎట్లా పెట్టుకుంటావు? నువ్వు అవసరమా నీకు? లేదా ఆంధ్రప్రదేశ్ పేరు కూడా తీసేసి ఒకటే పెట్టుకోబ్బా, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోవచ్చు కదా. అన్నిటి మీద నీ బొమ్మలు వేసుకున్నావు. ఏందంటే ఏం చెప్తాలే, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. మొన్న ఏదో ఒక చిన్న రివ్యూ చూసా. అవును, 17 మెడికల్ కాలేజీలు తెచ్చాము, 4 పోర్టులు మేమే కట్టాము, ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నాడు. ఆగబ్బా, ఊరక మాట్లాడతావు నువ్వు. సిగ్గుసర లేకుండా నీకు లేదు, నాకు లేదు, ఇద్దరికి లేదు సిగ్గుసర. ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టి ఎంతమంది స్టూడెంట్లు అందరూ చదువుతున్నారో మాకు చెప్పు. గుర్తు చెప్పవాక అది చెప్పు. అల్లే సోదిగుడ్డు సోది చెప్తా ఎందుకు? పచ్చన తెలసనలాగా మాట్లాడబాకను. 17 మెడికల్ కాలేజీలు కట్టావు, దాంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఎంతమంది లెక్చర్లకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది దాంట్లో పనిచేసే వాళ్ళకి వచ్చినాయి, ఎంతమంది డాక్టర్లకు ఉద్యోగం ఇచ్చావు చెప్పరా బొచ్చు. ఏం చెప్పకుండా నేను 17 మెడికల్ కాలేజీలు కట్టి ఇక 17 అసలు ఎన్ని పూర్తయినాయి, అందులో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు చెప్పరా నాయన. అది చెప్పట్లా. 4 పోర్టులకి శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన ఎందుకు చేస్తున్నాం? అవసరమా? భోగాపురం ఎయిర్పోర్ట్ మాకు అవసరం లేదని చెప్పేసి ఉద్యమాలు చేసిన మీ నాయకుడు లాస్ట్ సంవత్సరంలో కొబ్బరికాయ కొట్టడానికి ఎందుకు పోయాడు? ఎందుకంటే ఆ పక్కన భూములన్నీ కబ్జా చేసుకున్న తర్వాత పోయాడా? ఊరగా మాట్లాడితే కుదరదు. అభివృద్ధి మేమే చేసాం, చంద్రబాబు వచ్చి దాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు అంటున్నాడు. ఈయన కోపం తెప్పించి బాగా నేను తెప్పించేది వాళ్ళు అంటున్న మాట నేను అడుగుతున్నాను. నిజంగానే అభివృద్ధి అంతా జగన్మోహన్ రెడ్డి చేశాడంట. ఇంత అభివృద్ధి చేస్తే నీకు 11 సీట్లు ఎందుకు వస్తారా? అభివృద్ధి చేస్తే నీకు ఎంత 11 సీట్లు? అతి మంచితనం, అతి నిజాయితీ. నాకు బొచ్చేమన్నా కాదు, ఏమంట ఏమనమంట? అది మంచిదా అది అంటే 111 వచ్చాయి. 11 ఎందుకు వచ్చినాయి? అసలు అర్థం చేసుకుంటున్నావు నువ్వు? ఏది గుంటల రోడ్లలో వేసాం, పోలవరాన్ని సంగనాకి ఇచ్చేసాం, సిపిఎస్ రద్దు చేస్తానని చేయలేదు, సంపూర్ణ మద్యపానం చేస్తానని చేయలేదు. మరి పోతే ఇవన్నీ పోయి 4 రూపాయలు 10 పైసల కోసం రోజుకి సపోజ్ చెప్తున్నా 4 రూపాయలు 10 పైసలు, 365 రోజులు ఇంటూ 15,000, 13 అయితే 3 రూపాయలు 10 పైసలు చాక్లెట్కి వస్తాయా? దానికోసం ఉద్యమం చేస్తున్నావా? నీ దొంపదేగా ఏదన్నా చేస్తే దానికోసం చేయరా? 50 రూపాయలు దానికోసం, 150 రూపాయలు దానికోసం ఇట్లేదు. నువ్వు 3,000 ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాల సంక్రాంతికి ఇచ్చేసి నువ్వు వచ్చిన తర్వాత అమ్మ ఒడి ఎన్నిసార్లు వేసి? 3 సార్లు వేసి. నువ్వు అధికారంలో ఉంది ఎన్నిసార్లు? 5 సంవత్సరాలు ఉంటే నువ్వు 3 సార్లు వేయడం అందరికీ ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలు కరోనా వచ్చింది అంటున్నారు. బొంగి ఏమన్నా కదా, కరోనా డబ్బులన్నీ తీసుకుపోయి నీ ఖజానాలు వేసుకున్న సంగతి దేవుడికి తెలియదు. ఇప్పుడు పంతుల్ని కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ మిగిలిన ఏ స్టేట్లో కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఎక్కడ పెట్టలేదయ్యా. ఈయన మాత్రం తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టారు పోలీసులకు సపోర్ట్గా. అర్థమైందా? 50 సంవత్సరాలనే ఇళ్ళకాడ ఉండని చెప్పేసి అర్ధరాత్రి ఫోన్లు చేసి ఆ కరోనా వాళ్ళని బళ్ళల్లో ఎక్కిచ్చేసి ఆర్టీసీ డ్రైవర్లు చచ్చిపోతే 50 లక్షల రూపాయలు ఇస్తా. అది ఇక్కడ ఇచ్చావా?
సరే ఇప్పుడు వాళ్ళంతా ఓకే అండి, ఏంది అంబటి రాంబాబు ఏదో ఒక్కడ తగ్గింది అంటున్నాడు అన్నట్టు నుంచి, పాపం ఏం తగ్గింది అంటారు? బాగా తగ్గింది. ఈయన ఉండుంటే ఈయనకి దుశ్శాసన పర్వం ఇచ్చేవాళ్ళం. దాంట్లో విడతల రజనీని, ఆ తర్వాత రోజా అని స్కిట్ చేయలేదని వాడు బాధపడుతున్నాడు స్వామి. ఏంటంటే ఏముందంటే నా స్కిట్ చేయలేదు, అందరిది చేశారు, ఈయన బాధపడుతున్నాడు. ఏంది అది? ఈయన బాధ ఏంది అర్థం చేసుకోడు స్వామి. లేదంటే పోలవరం అంటే అర్థం కాలేదంటే స్కిట్ చేయట్లా, అర్థమైందా? గంట అరగంట అనేది నా స్కిట్ చేయలేదని బాధపడుతుండే. ఈయన దుశ్శాసన పాత్ర ఇవ్వలేదంట పాపం. అదే సెకండ్ పాత్ర చంద్రబాబు నాయుడికి ఇవ్వలేదని చెప్పి ఆయన ఒకటి తగ్గింది, నాకు ఒకటి తగ్గింది. ఏం తగ్గింది మీకు? ఇది గంట అరగంట గొడవ అయిందండి. అసలు నాకేం సంబంధం లేదు, అవసరం అయితే కేసు పెట్టుకోండి అంటున్నాడుగా. కేసు వేసుకుంటాము, ఇవ్వాలని అవసరం లేదు. వచ్చిన దాని గురించి అడుగుతాడు. నేను క్లియర్ అబ్బా, గంట అరగంట నేను మాట్లాడలేదు, ఇది నా వాయిస్ కాదు. ఫోరెన్సిక్ రిపోర్ట్కి వెళ్దాం, చూసుకుందాం ఏముంది. నువ్వు ఊరక మాట్లాడు బాగా అంబటి రాంబాబు, నీకు తగ్గ విషయాలే మాట్లాడు. చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి కాదు నీకు. ఓడగొట్టిన నాగలి ఏం మాట్లాడుకో. నిన్న విడతల రజనీ ఏదో బాధపడుతుంది పాపం, ఎందుకో మరి అర్థం కావట్లా. జగనన్న చెప్పిందే చేశాను నేను నాకు ఎవరి మీద కోపాలు లేవు, నేను బలైపోతున్నాను మధ్యలో అంటుంది కదా. బలి అయిపోతుంది, బలి చేసావు కదా. ఎవరిని బలి చేసిందో తెలుసా? ఫస్ట్ రాగానే మన చెల్లూరుపేట నియోజకవర్గం పుల్లారావు గారు, నేను పుల్లని వచ్చింది. 5 దిన తర్వాత ఆ తర్వాత ఎట్ట పుల్లారావుని దొక్కేయాలని చెప్పి చూసింది. పుల్లారావు గారు ఏం లొంగల. ఆ తర్వాత వచ్చేసి మర్రి రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ముడుపులు ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? అన్నీ ఇచ్చాడు. అయిన తర్వాత మినిస్టర్ కూడా నీకు ఇస్తానని చెప్పి ఆ మినిస్టర్ కూడా దొబ్బేసింది. ఎవరికి? మర్రి రాజశేఖర రెడ్డి. అయిందా కాదా? ఇది కష్టమా నిష్ఠూరమా? నిష్ఠూరమైనా కానీ కష్టమైన మాటలైనా కానీ మనం మాట్లాడు. ఎవరిని బూతులు తిట్టాలని అవసరం లేదు, ఎవరిని కృషి చేయాలి. కానీ ఏం చెప్తానంటే, నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఏ క్వారీలో చేసిన దొంగతనాలన్నీ బయట పడతాయి. అర్థమైందా? 2-3 మినిస్టర్లు బయటకు వస్తారు. దానికోసం అని చెప్పేసి ఈవిడ చేసి అరాచకాలని అకృత్యాలని ఏడ బయట పెట్టేస్తాడేమోనని బాధ తప్పితే ఇట్లా కాదు. మేము కూడా కాళ్ళేళ్ళ పడ్డాం కొంతమందికి. అయ్యా మీరు ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మీరు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉంది అని అడిగినప్పుడు మళ్ళీ తిరిగి ఏడకి ఎందుకు వచ్చారబ్బా? ఎవరి సంఖ్య నాడడానికి వచ్చిండ్రు? ఆ స్టాప్ మాకు అవసరమా? ఇదంతా ఓకే అనుకుందామండి, పాపం బాధపడిపోతున్నా కదండి, ఏడుస్తుంది కదా. జగనన్నను వదిలేసి వెళ్ళిపోతున్నారు అందరూ, నేను బాధపడుతున్నా కదా పాపం. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వదిలేసినప్పుడు మేము బాధపడలేదా? మేము బాధపడలేదా? నువ్వు వెళ్ళావు, నీ సంగతి ఏదో నువ్వు చూసుకో, అంతేగాని నువ్వు బాధపడాలని అవసరం లేదు. ఏదో నీ ఆస్తులు దొబ్బేసి నువ్వు ఇచ్చిన ముడుపులు నీకు రిటర్న్ రాలేదు, అలాంటివి అని ఉంటే ఆయన దగ్గర మాట్లాడుకో. వెళ్ళి ఆడికి బెంగళూరు ప్యాలెస్లో ఏది ఉండేది. 1 రోజు ఉంటాడు, 2 రోజులు వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆడు లెక్క తేడలేదు స్వామి. ఏం లెక్క స్వామి? లెక్క తేలకపోవడానికి ఏముంది స్వామి? కంటైనర్ బంగారం ఉంది, కంటైనర్ డబ్బులు ఉన్నాయి. అవి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా. ఉన్నాయా? లేకపోతే రాష్ట్రానికి అద్దెగొత్తుపాలు చేస్తారా? ఒకటి అడుగుతున్నాడు. నిన్న నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఏదో యూట్యూబ్లో చిన్న ఒక విషయం చూసా. ఆడు 80 సంవత్సరాలు ఉంటే అమ్ముడు రాలేదంటాడు. ఆయనకు రాలేదంట. ఆయనకు రాలేదంట. 60,000 వచ్చినాయని ఒకటి మాట్లాడతాను. ఇంకోటేమో మిర్చి పోయిన సంవత్సరం 22,000 ఉంది, ఈ సంవత్సరం అది పోయిన సంవత్సరం ఎక్స్పోర్ట్ ఉంది వచ్చినాయి. పోయిన సంవత్సరం 7,500 ఇచ్చాడు, ఈ సంవత్సరం 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఎక్కువ, ఈయన ఎక్కువ. సరే ఇవన్నీ కాదండి, జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేసి వెళ్ళిపోతున్నారంట పాపం అందరూ, ఎందువల్ల అంటారు? ఎవడు పాపం వాడు కడుక్కుంటాడు, ఎవడు ముట్టాడు కడుక్కోవాలి, కానీ నేను వచ్చి కడుగుతానా? అంటే ఎవరితో కడుక్కొని పోతున్నారు అన్నమాట. అంతే కదా మరి. జగన్మోహన్ రెడ్డి కడగట్లా మరి కడిగితే మన నిన్న పోసాన్ని పరామర్శించడానికి వచ్చేవాడు కదా. ఎందుకని రావట్లేదు? అబ్బా చెప్తా నేను
ఇప్పుడు వల్లభనేని వంశీ ఆడ రావట్లేదు బయటికి, ఇవాళ పోసానికి వచ్చిందంట బెయిల్, ఇవాళ 10 తర్వాత వాడు బయటికి వెళ్తాడో లోపలికి వెళ్తాడో కూడా ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు సక్రంగా జనానికి ఇది చేస్తే నీకు 11 ఎందుకు ఇచ్చేవాడు స్వామి? మంచి చేస్తే, మంచి చేయకపోబట్టే కదా నిన్ను తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టింది. నువ్వు అసెంబ్లీకి కూడా రాకుండా తప్పించి తిరుగుతుంది ఎందుకు? ఇవన్నీ కదా, ఇవన్నిటికి సమాధానం చెప్పాలన్నా అవసరం ఉంటుంది కాబట్టి నువ్వు రావట్లేదు.